49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. కరెక్ట్, విధించాలి, 100% విధించాలి, దాని గురించి డిస్ప్యూట్ లేదు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడనివ్వలేదు. అన్నీ కరెక్ట్స్, అన్నీ సూపర్, ఫ్యాంటాస్టిక్. ఆయన నెక్స్ట్ 6 ఏళ్ళు ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయకూడదు, ఫ్యాంటాస్టిక్. ఆయన చించేసాడు, అంతకుముందు చేద్దాం అటువంటి తీసేద్దామంటే చించేసాడని కూడా వార్తలు వచ్చినాయి. ఆయన ఫ్యాంటాస్టిక్, వీళ్ళు ఫ్యాంటాస్టిక్. అయితే ఇక్కడ నాకు ఈ ఫ్యాంటాస్టిక్ కార్యక్రమానికి ప్రాబ్లం ఏంటంటే, ఎదుటివాడు అన్నప్పుడు లేదా ఇది ఎన్ని మాటలు అన్నారు కదా, ఏ మాటలు అన్నా ఎవరన్నా కానీ ఇదే యాటిట్యూడ్ ఉండాలి. కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఇదే ఉండాలి కదా. ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతకంటే వల్గర్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. వాటి మీద ఏమి తీసుకోరా, యాక్షన్ తీసుకోరా? అంటే ఒక్క మోడీ గారిని అంటే మాత్రమే కోర్టులు కానీ మనుషులు కానీ స్పందిస్తారా? ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఓన్లీ మోడీ గారిని మాత్రం అనకూడదు, ఇంకెవరినైనా అనొచ్చా? భారతదేశంలో మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మిగతా వాళ్ళకి ఓ క్యారెక్టర్ లేదా? మిగతా వాళ్ళని గురించి ఏం మాట్లాడొచ్చా? ఎవరైనా తిట్టొచ్చా? అంటే ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తే నాకు కొంచెం కష్టం. అంతే, నా దగ్గర అంత మెషినరీ లేదు, నాకు చేత కాదు, తెలీదు. బట్ నాకు ఎప్పుడూ గుర్తొచ్చేది, ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడూ గుర్తుండేది ఒకటే. ఇదేదో కుక్క కథలాగా 5 ఏళ్ల కింద జరిగింది మాట్లాడితే దాన్ని పట్టుకొస్తావు ఇంద్రాను మీరు అంటే దానికి నేనేమీ చేయలేను. కానీ ఒక ఎంపీ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ తాలూకు ఆడవాళ్ళు, అంటే తల్లి, చెల్లి, భార్య, ఎవరైనా ఆడవాళ్ళు అందరూ, పిల్లలు ఎవరైనా కానీ చెడిపోయిన వాళ్ళు అని ఒక స్టేట్మెంట్, జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది లైవ్లో ఇచ్చారు, వీడియోలు ఉన్నాయి, ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి. కానీ వాటి మీద యాక్షన్ తీసుకోరా? ఇంతగా భారత స్త్రీని గౌరవించేవాళ్ళు, స్త్రీ జాతిని గౌరవిస్తాను, స్త్రీని తల్లి అంటారు, స్త్రీయే దేవత అంటారు, భారతమాత స్త్రీ, గంగా స్త్రీ, నదులన్నీ స్త్రీలే, అన్నీ స్త్రీలే, మనకి స్త్రీలు తల్లులు అంటాం. మరి వాళ్ళని ఇంత అసహ్యంగా మాట్లాడినప్పుడు ఇటు మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు మాట్లాడాల. ఏదన్నా విషయం వచ్చిందంటే అందరూ వచ్చి ఒక మీద పడిపోతారు, కానీ ఇటువంటి సీరియస్ విషయానికి ఎవరు మాట్లాడలేం. మరి అటువంటి మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కోర్టులో యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో తెలియదు, ప్రభుత్వం కూడా తీసుకోలేదు యాక్షన్. ఆ గవర్నమెంట్లు నువ్వు అంటావు తప్పయ్యా అని చెప్పి ఆ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీ ఎంపీలు కానీ ఏ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇది మాట్లాడారో అఫిషియల్గా ఆన్ రికార్డ్ ఇప్పటికీ యూట్యూబ్లో కూడా ఉన్నాయి అవన్నీ. వాటిని చూసి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మన స్త్రీలని మన అగౌరవపరుస్తున్న మన మెంబర్స్ని గురించి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళకి ఎందుకు జైలు సెట్ చేయలేదు? మోడీ గారు నేను అన్నారని జైలు సెట్ చేశారు, సంతోషం. తప్పు, ప్రధానమంత్రిని ఎవరన్నా తిడతాం తప్పు, కరెక్టే. ప్రధానమంత్రితో పాటు మనము సాటి సిటిజన్స్మే కదా, మనము ఈ దేశ ప్రజలమే కదా, ఆయన కూడా ప్రజే కదా. ఒక ప్రధానమంత్రిని మాత్రమే తిట్టకూడదు, ఇంకెవరినైనా తిట్టుకోవచ్చు, ఏ రకమైన బూతైనా అనొచ్చు అనేది ఎక్కడన్నా రూల్ ఉందా? లేకపోతే అదే మనం రూల్గా తీసుకుందామా? ఏమిటి దాని ఉద్దేశం ఏంటి? ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటి, అని మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ అంటాం కాదు, మిగతా ఎన్నో విషయాల్లో దళితుల్ని కొడుతున్నారు, రకరకాలుగా అంటారు, మైనారిటీ వర్గాల్ని హింస పెడుతున్నారు, రకరకాలు ఉన్నాయి. ఒకటని చెప్తా పోతా ఉంటే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ తీసుకొస్తానికి నాకు టైము లేదు, నాకు అంత ఇది లేదు, అవగాహన కూడా లేదు. బట్ జరుగుతున్న మాట తెలుసు, అవన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి. నేను ఇందులో సృష్టించేది కానీ కొత్తది కానీ ఏం లేదు, యూట్యూబ్లో దొరుకుతుంది, నెట్లో కొడితే దొరుకుతుంది. అట్రాసిటీస్ అని దళిత్ అంటే వస్తుంది, మైనారిటీస్ అంటే వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, వాళ్ళని మొన్నే ఎవరో 14 మందిని పెద్దగా ఊరేగింపు జైలు నుంచి విడిపిస్తే వాళ్ళని ఊరేగింపు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చేసే లెవెల్కి వెళ్ళిపోయారు. ఈ సమాజంలో మనం బతుకుతూ ఎవరో ఒక
రాహుల్ గాంధీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఒక మాట అన్నాడని చెప్పి అతన్ని జైల్లో వేసి అతని జీవితం, రాజకీయ జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారు. మరి నాకు అనిపించింది ఏంటంటే, ఒక రకంగా రాహుల్ గారి జీవితం ఎప్పుడూ నాశనం అయిపోయింది అనుకున్నా. అంటే అతను పొలిటికల్గా అతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు కనపడలా. అతను ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే ఎప్పుడూ అయ్యి ఉండేవాడేమో ఒకప్పుడు అవకాశం ఉన్న రోజుల్లో. అతనికి అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండమంటే ఉండంటాడు, అటు తిరుగుతూ ఉంటాడు. సో నాన్ సీరియస్ క్యాండిడేట్ లాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏదో సీరియస్గా ఉన్నాడు అనుకున్నారేమో. ఇప్పుడు మొన్న భారత్ జోడో యాత్ర చేసి ఎంతో కొంత దేశంలో కొంచెం అతనికి పేరు బెటర్ నేమ్ వస్తున్న టైంలో ఇప్పుడు జైల్లో పెడితే అతనికే సింపతి పెరుగుతుందేమో కూడా తెలీదు. బట్ ఏదైనా కానీ, ఎవరినైనా కానీ, ఈ దేశంలో చట్టం అనేది అందరికీ ఒకటే అవ్వాలి. చట్టం నా చుట్టం అవ్వకూడదు. అంటే ఒక పార్టీకి చుట్టం అవ్వకూడదు, రూలింగ్ పార్టీకి చుట్టం అవ్వకూడదు. అన్ని పార్టీలకి, అన్ని మనుషులకి, అందరి మనుషులకి ఒకటే అవ్వాలి చట్టం. ఆ చట్టం అయ్యే ప్రమాదం ఉందా అవలేదా, అవుతుందా అవదా, జరుగుతానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఆలోచిస్తామా ఆలోచించమా? ఇక్కడ క్వశ్చన్ రాహుల్ గాంధీ కాదు. రాహుల్ గాంధీ నేను సపోర్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ అని మళ్ళీ వెంటనే అక్కర్లేదు. రాహుల్ గాంధీని సపోర్ట్ కాదు. ఈ ఏదైతే చట్టాలు, రాహుల్ గాంధీ సంగతే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, అది తెలంగాణలో అయ్యి ఉండొచ్చు. అక్కడ తెలంగాణలో ఇప్పుడు మల్లన్న ఎవరిని అరెస్ట్ చేశారు, తీన్మార్ మల్లన్ని, అది తప్పే. ఇట్లా ఒక్కోటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఆంధ్రాలో ఎవరినో చేశారన్నారు, అది తప్పే. అంతకుముందు ఆంధ్రాలో ఎవరినో చేశారన్నారు, అది తప్పే. ఎప్పుడు ఎవరు చేసినా తప్పే. బట్ దీన్ని అరెస్టులు కాదు, ఈ సస్పెన్షన్లు ఇవన్నీ సీరియస్గా ఉంటాయా? పార్లమెంట్లో అసహ్యంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమా? అది కోర్టు తీసుకుంటుందా, పార్లమెంట్ తీసుకుంటుందా? అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడే వాళ్ళని కోర్టు తీసుకుంటుందా, అసెంబ్లీ తీసుకుంటుందా? వీటన్నిటికీ ఫుల్ స్టాపులు పెడితే సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. సమాజాన్ని బాగు చేద్దామా వద్దా? సమాజం బాగుండాలా వద్దా? ప్రతి మనిషికి సమాన హక్కు ఉండాలా లేదా? నేను ఫైనాన్షియల్గా అంటలా, నేను అదాని దగ్గర లాక్కోండి, అంబానీ దగ్గర లాక్కొని అందరికీ పంచండి నేను అంటలా. నేనేమంటానంటే, మనకి ఈ చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని పరిరక్షిస్తానికి అవకాశం ఉందా లేదా? ఆ చట్ట ప్రకారమే, ఆ హక్కు ప్రకారమే రాహుల్ గాంధీకి శిక్ష వేసే పరిస్థితి వచ్చింది. అదే శిక్ష మిగిలిన వాళ్ళందరికీ వేస్తారా వేయరా? మిగిలిన వాళ్ళకి అందరికీ వేస్తే అంత సంతోషం. వేయకపోతే రాహుల్ గాంధీని కూడా వదిలిపెట్టండి. మనం చెప్తే ఎవరు వదిలిపెడతారు, కానీ జరుగుతూ ఉంటుంది. చట్టాన్ని గురించి జడ్జిమెంట్ ఇచ్చిందని నేను తప్పు వైపు అని నేను అంటలేదు. మిగిలిన వాళ్ళకు కూడా ఈ చట్టాన్ని ఈక్వల్గా వాడుకోవాలి అనేది నా పాయింట్. అట్లాగే ఇప్పుడు పిట్టపోరు పిలిచిందని, ఇప్పుడు ఎట్లాగూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వద్దు అనుకునే కొన్ని అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి కలవట్లేదు కాంగ్రెస్తో. ఇప్పుడు రాహుల్ గాంధీ అనర్హుడు అయిపోయాడు కాబట్టి మొత్తం అన్ని పార్టీలు కలిసే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలంటే పార్లమెంట్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని పార్టీలలో పెట్టుకున్నట్టున్నారు చాలా వరకు. ఆయన్ని కాంగ్రెస్ని అపోజ్ చేసే పార్టీలు కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొచ్చినాయి. సో ఇదేదో ఒక రకంగా భారతదేశంలో యూనిటీ, అపోజిషన్ పార్టీస్ అన్నిటికీ యూనిటీ తెచ్చే అవకాశం కూడా ఒకటి ఉంటుందేమో, ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ నిజంగా బీజేపీకి అగెనిస్ట్కి వెళ్ళాలంటే వీళ్ళందరూ కలిస్తేనే అవుతాం. లేదంటే బీజేపీని ఇప్పట్లో ఎవరు ఏమి చేయగలిగే స్థితి ఏమైతే నాకు తెలియలేదు. నాకు అనిపించేది ఇది, నేనేదో రీసెర్చ్ చేసో లేకపోతే ఇది చేసో సర్వే చేసో చెప్పట్లేదు, ఊరికే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూస్తుంటే బయట ట్రెండ్ చూస్తే ఈ మధ్యకాలంలో ఆంధ్ర అంతా తిరిగాను, తెలంగాణ అంతా తిరిగాను, అటుకుంటూ నార్త్ కూడా వెళ్ళొచ్చాను. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే బీజేపీ హ్యాస్ గట్, చాలా పవర్ఫుల్గా ఉంది బీజేపీ. దాన్ని మనం బీజేపీ పార్టీని ఎవరు ఇవాళ అన్స్టాపబుల్గా ఉంది, ఆపగలిగే శక్తి అయితే ఎవరికి లేదు. బట్ అట్ ద సేమ్ టైం అది ఆపగలగవచ్చు అంటే కలిస్తే కలగవచ్చు. ఇటువంటివి జరిగితే ఒకవేళ వీళ్ళంతా కలిస్తే ఏమో జరుగుతుందేమో. అది అపోజిషన్ పార్టీస్ యూనిటీని బట్టి ఉంటుంది. యూనైట్ అవుతాయా అవ్వవా, నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది రాబోయే కాలంలో మనం చూడాల్సిందే, తెలుసుకుందాం.